రగులుతుంది మొగలి పొదా గుబులుకుంది కన్నయ్యదా నాగినిలా వస్తున్నా కౌగిలిని ఇస్తున్నా. ఏంది గట్ల చూస్తున్నారు? నన్ను చూస్తే ఏమన్నా చేయాలనిపిస్తుందా? ఏంది? నిజమే మేడం, మిమ్మల్ని చూస్తే అనుభవించబోతాయి. అవునా? సరే రండి. అక్క, అవునక్క. ఏంటి తమ్ముడు? అయితే నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు నీ దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటారట. ఓ అవునా? మొన్నటిదాకా ఇద్దరు పిల్లలుండే, వాళ్ళిద్దరు చెప్పుడు కంప్లీట్ అయింది. ఇప్పుడు కూడా నేను ఖాళీగానే ఉన్నా. సరే రమ్మాను. సరే అక్క, కొంచెం నాకు రమ్మంట మరి. సరే రమ్మాను. సరే అక్క. అరే గిదే ఇల్లు పారా పోదాం. మేడం మేడం. ఎవరు? అదే మేడం, మీరు ట్యూషన్ చెప్తారని మా ఫ్రెండ్ చెప్పాడు, మా గురించి చెప్పలేదు మీకు? అంటే మీరు పొద్దున సీన్ చెప్పింది మీ గురించేనా? 10వ తరగతి విద్యార్థులు అంటే? అవును మేడం, మేము 10th క్లాసే. మీరు 10th క్లాస్ స్టూడెంట్సా? ఏంది గాడిదలు ఉన్నారు, మీరు 10th క్లాస్ స్టూడెంట్సా? అవును మేడం, మేము 10th క్లాసే, కాకపోతే 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయ్యాను. సరిపోయారు ఇద్దరును. కనీసం ఎట్లా పాస్ కావాలని పట్టుబట్టి మీ దగ్గర ట్యూషన్కి వచ్చాను మేడం. మేడం ఎట్లయినా మమ్మల్ని పాస్ చేసే బాధ్యత చెప్పరా? సరేనా మేడం? ఇది వరకే మీకు పెళ్లి చేస్తే 4 పొరాలు పుట్టేటోళ్ళు, అయినా ఇప్పుడు చదువుకొని మీరేం చేస్తారు? మేడం పోలీస్ కావాలని అంబిషన్, అందుకే మీ దగ్గరకు వచ్చిన మేడం. మేడం నేను టీచర్ అయ్యామనుకుంటున్నా, పోరాళ్ళకు మంచిగా చదువు చెప్పాలనుకుంటున్నా. నువ్వు చదువు చెప్తే పోరాళ్ళు మంచిగా బాగుపడ్డాటే. మేడం మీరు కదా డిస్కరేజ్ చేయద్దు, మమ్మల్ని మంచిగా చెప్పి పాస్ చెప్పి మేడం. చెప్పరా? మీరు చెప్తే పాస్ అవుతాం మేడం. ఖచ్చితంగా మా ఫ్రెండ్ ఎప్పుడు మీరు మస్తు చెప్తారట. నిజం మేడం. ట్యూషన్ లేదు ఏం లేదు, ఇక్కడ చూడే ఆ తమ్ముడు వచ్చి అక్క ట్యూషన్ చెప్పాలంటే నేనేమో చిన్న పిల్లలు కావచ్చు అనుకున్నా. గాడిదలు మీకు నేను ట్యూషన్ చెప్పాలా? పోయి ఇక్కడ నుంచి. అరే కానీరా అమ్మా నడుమిరిగింది కదా మీ దుంపలు లేగా. సరేది మా యొక్క చెప్తా పారి. అరే బుక్ తీసుకోరా. తీసుకుంటా పారి. బాగా తాకింది మేడం. మేడం బాగా మేడం. కింద తెసిరు గారా తాగరా? సరే ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా, ఒకసారి చదువుకోండి. టైం అయిపోయింది, వెళ్ళండి ఇక మీరు. అబ్బా మేడం కొంచెం చదువుకుంటాం మేడం. టైం అయింది కదా. మేడం మిమ్మల్ని చూస్తే చదువుబుద్ధి అవుతుంది మేడం. నన్ను చూస్తేనే చదువుబుద్ధి అవుతుందా లేకపోతే బుక్ చూస్తే చదువుబుద్ధి అవుతుందా? అట్లా కాదు మేడం, మిమ్మల్ని చూసినాక కసి బాగా పెరిగింది చదువుకోవాలని. అవునా? నన్ను చూసి అంత కసి పెరిగినప్పుడు ఒక్కడిసారి చెప్తే మైండ్కి ఎక్కది, అందుకే రేపు రాపోర్రి మంచిగా ఫ్రెష్గా చదువుకుందరు. సరే మేడం. ప్రయత్నం మేడం. సరే కానీ మేడం మస్తు చెప్పారు మేడం, థ్యాంక్ యూ. ఇట్లా చెప్తే నేను ఎప్పుడూ పాస్ అయ్యాను. అవురా
అరే మేడం కత్తర్ నాకు కసుకుమన్నట్టుంది కదా. అరే మేడం అట్లంటారు తప్పు చెంపలేసుకో. ఏ ఊకోరా గజ్జల గొర్రెలు ఎక్కుంది మేడం. మేడం చూస్తే అసలు అదవుతుంది అట్లా అనొద్దురా, మేడం అంటారా అంటావా మరి. కానీ అరే మేడం జోర్రా అంతే. వీడు ఎప్పుడన్నా రానప్పుడు మేడం పటాయిస్తా. అబ్బా మేడం మీద నీకు కన్ను పట్టట్టుంది. మీరు ఎప్పుడైనా రాకుంటే మేడం నేను పటాయిస్తా. ఎవరే సంతు రేపు అత్తవారా? అబ్బా నేను అత్త అంటే వాడు కూడా అత్త అంటాడు. అదే నేను రానంటే వాడు రాడు. మెల్లగా నేను ఒక్కొని పోయి మేడంని పటాయిస్తా. చెప్పేవరా? అరే ఎండ బాగా కొడుతుంది యారా, నేను రానురా. అరే నువ్వు రాకపోతే నేను ఎందుకు వస్తారా? నేను కూడా రాను. ఇద్దరం కలిసి ఎల్లుండి వస్తాం సరేనా? సరేరా. సరే అరే ఇక పోదాం పారా. సరే బగ్గ కొడతాం నిన్న. యావా ఆడు ఎట్లా రాడు రానని చెప్పిండు. మంచి నేను ఒక్కనే చల్లా మేడం లైన్లో పెట్టాను. మేడం ఎటు పోతారు? దుకాణంలో పోతానా? అయినా ఏంది నువ్వు ఒక్కని వస్తాను, ఇంకొక అయినాడి? మేడం అని పని ఉన్నాడా మేడం? రానని చెప్పిండు. ఓ అవునా, సరే నువ్వు పోయి కూర్చోపో, నేను దుకాణంలోకి పోయి వస్తా. సరే మేడం. మేడం ఎటు పోతారు? నేను దుకాణంలోకి పోతానా గాని నువ్వు ఈ రోజు రానని చెప్పినవంటే కదా. మీకేమని చెప్పారు మేడం? పవన్ చెప్పిండు. సరే పోయి కూర్చోపో, నేను షాప్కి పోయి వస్తా. సరే మేడం. వచ్చిన వారా? రానంటే వారా అంటే చదువు మీద బాగా కాయసి పుట్టి వచ్చింది. చదువు మీద కాయతోటి వచ్చినావా మేడం మీద మోజుతోటి వచ్చినావా? తీరా నేను కాయరా. నువ్వు రానన్నావా నేను వచ్చిన? నేను చెప్పింది మంచిగా వింటున్నారా? ఏంది గట్ల చూస్తున్నారు? నన్ను చూస్తే ఏమన్నా చేయాలనిపిస్తుందా ఏంది? నిజమే మేడం, నన్ను చూస్తే అనుభవించబుద్దవుతాను. అవునా, సరే రండి. సరేనా? అరే నువ్వు బయటికి పోరా. నువ్వు పోరా. అసలు నేను పోతారా? నేను పోతా. నేను పోతారా? నేను పోతారా? ఏ ఆగురి, ఒక్కరింది ఇద్దరు ఒక్కసారి రండి. అరే మేడం మస్తు స్పీడ్ ఉన్నారా? ఇలా అందుకొని ఆ పక్కనే నీ పక్క. సరే మేడం. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? పారి మేడం పారా ఏంది? నేను చెప్పే లెక్కలు నీకు అర్థమైతేనేయా? అర్థమైతేనే మేడం, ఇద్దరం కలిసి చేస్తాం. పారి ఇద్దరు కలిసి చేస్తారా? ఏంటిది? లెక్కలు మేడం, లెక్కలు. సరే నేను చెప్తానా, రాసుకో. సరే పారి పారి మేడం. పిచ్చి పట్టిందా ఏంది? ఏం మాట్లాడతానా? మైండ్ ఇక్కడనే పెట్టినావా, ఇంకెక్కడన్నా పెట్టొచ్చినావా? ఇక్కడనే ఉంది మేడం. మరి ఇక్కడ ఉంటే మరి చెప్పింది ఎందుకు రాస్తలేవు? రాత్తా
ఇట్లా చేస్తే మీరు మంచిగా అయ్యేటట్టే ఉన్నారు కదా 10th పాస్ అవుతారా లేదా? మేడం మీరు మంచిగా చెప్తే నేను పాస్ అవుతాను మేడం. నేను మంచిగా చెప్తానా, మీరు మంచిగా వింటే మంచిగా పాస్ అవుతారు. సరే మేడం. చూసుకో. సరే. అరే ఈ బాడకమైంది ఇంకా అత్తలేడు. ఇలా అత్తారా? నేను వచ్చి ఇంత సేపు కాబట్టి ఫోన్ అనే చేద్దాం. హలో, ఏమైంది అత్తలేవా? నేను వచ్చి ఉన్నా. అరే నాకు బాగా జ్వరం వచ్చిందిరా, నేను రానురా. నువ్వు సరేరా, మంచిగా రేసి తీసుకో, ఎటు పోకు. అంటే నేను రాకుండా నువ్వు పోతావారా? ఏ గట్టగా ఇలాగ వచ్చిన కదా, ఇక పోతా అని గట్ట. సరే సరే పోరా పో. అబ్బా వీడు అత్తలేడు, ఇక నాకు సందు దొరికింది. వీడని పఠాన్సారే ఇలా ప్రోగ్రాం కానీ ఎస్. మేడం మేడం. ఏంద్రా ఒక్కని మార్చినావు? అంటే మేడం మనకి జ్వరం వచ్చిందంట రాని చెప్పిండు. మొన్న కూడా గట్లనే అన్నావు, ఒక్కని మార్చినావు. ఆ తర్వాత నేను కూడా ఆడొచ్చిండు. లేదు మేడం, ఏలానికి నిజాన్ని జ్వరం వచ్చింది. అవునా? సరే నువ్వు పోయి కూసోపో. సరే మేడం. ఏంది మేడం గట్ల చూస్తారు? ఏమో మొన్నలాగా నేను కూడా మళ్ళీ వస్తాడేమో అని చూస్తానా. రాడు మేడం, ఒట్టు నాకు చెప్పి నాకు జ్వరం వచ్చింది. చెప్పురు వారి టైం అవుతుంది, చెప్పండి వారి. సరే సరే మేడం. మేడం ఇది మేడం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎట్లేదు మేడం? ఇది రెండింటిని జమ చేయాలి. తర్వాత మేడం ఇది మేడం ఇక్కడ ఇచ్చిండు కదా, ఇచ్చాడు. దీని రగులుతోంది మొగలి పొద, గుబులుగుంది కన్నీదా. రగులుతోంది మొగలి పొద, గుబులుగుంది కన్నీదా. నాగినిలా వస్తున్నా. ఇవ దగ్గర నేను చెప్పినా కదా, ఒకసారి ప్రాక్టీస్ చేయి. ఏం చెప్తాను? ఏం లేదు మేడం, బుక్కేటి గట్లా మేడం మీరు చెప్పింది ప్రాక్టీస్ చేస్తుండే. సరే నేను చెప్పింది నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు కదా, ఒకసారి బుక్ చూస్తా. అదే మేడం, ఏం లేదు మేడం. నువ్వు వాళ్ళేమో చేసినావు. లేదు మేడం, మీరు చెప్పింది నేను ప్రాక్టీస్ చేస్తాను కంటే. ఇప్పుడు ఇస్తాను అయ్యావా మేడం? ఇమని చెప్పినా కదా. సరే నిల్చో. అరే నువ్వు చేసిన పని ఏం చేసినావు నీకన్నా అర్థమైతుందారా? ఏదో పాపం అని చదువు చెప్తే నువ్వు నా పాప మనకి ఇస్తావా? మేడం మీరు ఏమనుకోకూరు కానీ వస్తుంటారు మేడం, బెంగన్ పెళ్లి మామిడి లెక్క. అరే ఒకసారి చెప్పి నీకు అర్థమైతలేదా? ఏంద్రా మాటలు? ఒక టీచర్ని పట్టుకొని గవేనా నువ్వు మాట్లాడే మాటలు? గట్లా కాదు మేడం, మీరు సూపర్ ఉంటారు. రసాల మామిడి ఉంటది కదా, అట్లా ఉన్నారు మీరు. అరే ఇడియట్, చెప్తే అర్థమైతలేదా? మీ మాట తీసేద్దాన్ని ఇట్లా కూర్చున్నా కానీ లేదు ఎంతసేపు మేడం. మేడం ప్లీజ్ మేడం అర్థం చేసుకోరు మేడం. చెప్పాను కూడా మళ్ళీ అట్లే మాట్లాడతావు. గట్లా కాదు మేడం, నేను నడుము చూస్తే పిచ్చి ఎత్తుంది మేడం నాకు. మేడం ఒక్కసారి మేడం ప్లీజ్ మేడం. ఏంటిరా ఒక్కసారి చెప్పి అర్థమైతలేదా? నువ్వు అట్లనే కూర్చో. సరే మేడం. అరే వేస్ట్ బిల్ల
మేడం వదలరా మేడం ఇంకో 2 నిమిషాలు మీరే ఇచ్చిపెట్టారు మేడం. మేడం ప్లీజ్ మేడం. వదలరా మేడం వదలరా. ప్లీజ్ మేడం, మిమ్మల్ని చూస్తే నాకు ఏదైపోతుందో. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం కాదనకండి మేడం. ప్లీజ్ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. సరే చదివి చెప్పే టీచర్ నేను ఇంట్లో తప్పు చెప్తే ఎట్లా? ఏదో వాళ్ళు నా పైన చేతెత్తే టెంప్ట్ అయిపోయి ఆ తప్పు చేసిన. ఇక నుంచి ఏ తప్పు చెయ్య. మేడం 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 ట్యూషన్ చెప్పారా ఇక? ఈ రోజు నుంచి మీ ట్యూషన్ అయిపోయింది. ఎందుకు మేడం? మీరు మా ఇంటికి రాకండి. అయ్యో మేడం మరి మాకు పరిస్థితి ఎట్లా? ఇన్ని రోజులకు చెప్పినవి ఉన్నాయి కదా, అవే చదువుకొని ఎగ్జామ్ రాయిపోండి. మేడం ఒకసారి ఆలోచించారా? చెప్పినా కదా, ప్లీజ్ నన్ను విసిగించకండి. ఏమైందిరా అట్లా అన్నది మేడం? ఏమోరా నాకు కూడా అర్థమైంది. అట్లా ఎందుకన్నా అంటావురా? ఏమో తీరా ఈ ఆమె కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టు కాదు. చెప్పింది కదా చెప్పిన కాదు చదువుకుందాంపా. పాస్ అవుతావారా మరి? ఏమో దేవుందే పోదాంపా. పారా పోదాంపా. ఏంద్రా ఇట్లా వచ్చారు? అంటే మేడం మేము 10th క్లాస్ పాస్ అయినాం. అవునా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. మన మధ్యలో జరిగింది ఎవరికి చెప్పకు. ఏదో జరిగింది, జరిగిపోయింది, సరేనా? మాకు చేసినప్పుడు సంబరం అనిపించింది, కానీ తర్వాత మస్తు బాధపడ్డాం. నిజం మేడం, చాలా బాధపడుతున్నాం మేడం. సరే మేడం. అయ్యో మేడం ఇంకో విషయం. ఏంటిదిరా? మా ఇద్దరికి పెళ్లి కుదిరింది మేడం. ఏంది? మీ ఇద్దరికి పెళ్లి కుదిరిందా? అయ్యో అంటే మా ఇద్దరికి అని కాదు మేడం, మాకు పెళ్లిళ్ళు కుదిరినట్టు అన్న. అంటే అమ్మాయి ఒక్కతేనా అయింది? కాదు మేడం. సరే, మంచిగా చదువుకున్నారు కదా, మంచిగా జాబ్ చేసుకోండి.